కండ్లపల్లి శివార్లో మానక కులదీపు, గాంధీనగర్ జగిత్యాలు, తర్వాత బొక్కనపల్లి పవన్ కుమార్, గుట్రాజ్పల్లి, తర్వాత మగ్గిడి రాకేష్, వీళ్ళు జగిత్యాల టౌన్, వీళ్ళిద్దరిని పట్టుకొని కండ్లపల్లి శివార్లో ఒక 3 వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 130 గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది. అలా మానక కులదీప్ ఒకడు, బొక్కనపల్లి పవన్ కుమార్, మగ్గిడి రాకేష్. దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురాములకోట శివార్లో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కోరెపు సాయి వినయ్, ఇతడిది అరవింద్ నగర్ జగిత్యాలు, అనుమల్ల అశోక్ కుమార్, మార్కండేయ నగర్ జగిత్యాలు. వీళ్ళు ఏంటంటే నమ్మదగిన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ రఘురాములకోట శివార్లో ఉన్నారంటే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 1 కేజీ 211 గ్రాముల గాంజాయి పట్టుకున్నారు. వీళ్ళు ఉట్నూరుకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర కొన్నామని చెప్పిండ్రు. ఆ ఉట్నూరు దగ్గరికి వెళ్ళి కొన్న వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని ఇప్పుడు కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తున్నాం. ఈ గాంజా కొన్న అమ్మినా కూడా ఇది నేరము. తర్వాత మన ప్రజలకు కానీ తర్వాత యువతకు కానీ ఏంటంటే మీ గ్రామాల్లో ఎవరైనా గాంజాయి సేవించినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, కొన్నా, స్వాధీనంలో ఉంచుకున్నా కూడా మాకు సమాచారం ఇస్తే మేము సకాలంలో స్పందిస్తాం.